మాస్టర్ నమస్తే. మాస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ ఉయ్యాల ఊపే సిద్ధాంతం ఉయ్యాల ఊపించుంటూ ఉంటాం. ఊపి ఊపుంది ఊపేస్తావా మాస్టర్? అక్కడ తాండ ఊపుతుంది కాబట్టి అందుకని నేను ఉయ్యాల ఊపుతున్నావు. సూపర్. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది ఫస్ట్ అన్నమాట. హాస్పిటాలిటీ వాళ్ళు ఊపిన తర్వాత మాట్లాడుకుంటాం, ఆ తర్వాత భోజనం. సూపర్. వంట కూడా మీరే చేశారా? వాళ్ళు చేశారు, చాలా చక్కగా వాళ్ళు మిస్ గారు చాలా చక్కగా చేస్తుంది. ఇలాగ మీరు వస్తున్నారని చెప్తే ఎప్పుడో ఊర్లలో ఊగుంటాం ఇట్లా చెట్లకి అట్లా తద్దికేనా? సూపర్ మాస్టర్ అసలుకి. సో ఇది మాస్టర్ గారు లైఫ్ స్టైల్. చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఇలాంటి లైఫ్ స్టైల్. సో నిజంగా వీళ్ళిద్దరు అదృష్టవంతులు. వీళ్ళిద్దరు నిజంగా ఇంత సంతోషంగా, ఇంత హెల్దీగా, కల్మషం లేకుండా, కోపం లేకుండా, హ్యాపీగా ఇండస్ట్రీలో ఇప్పటికి బాదురు. మనం పుట్టుండం వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. అలాంటి సినిమాలు చేశారు బాబు. ఇప్పటికి కూడా ఫైట్ సీన్స్ థియేటర్లో వస్తే విజిల్స్ వేయకుండా ఉండలేము. అలాంటి సీన్స్ వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేయలేరు అనేదానికి కొన్ని సినిమాలు చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దాంట్లో అఖండ 2 కూడా ఒకటి. సో నిజంగా బాలయ్య బాబు తాండవం. సో నెక్స్ట్ విలయ తాండవం ఉండబోతుంది అఖండ 3 కూడా. సో దీంట్లో మాస్టర్ వాళ్ళు బాబు కూడా చేశారు ఒక సీక్వెన్స్ చేశారు. ఏది మాస్టర్ వేరే కంట్రీ మీదకి అంటే మా అమ్మట అన్నిట్లో ఉంటాడు, కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఓకే జీవితం అతను రెస్పాన్స్ ఉంటుంది. ఓ సూపర్. మేమే ఎక్కువ చేయి కాన్సన్ట్రేషన్, మాకు కొంచెం రెస్ట్ ఏమని అడుగుతున్నాం. అవునా? ఓ సూపర్. ఇప్పుడేంటి మాకు విందు అరేంజ్ చేశారు ఇక్కడ? రెడీ అయిపోయింది. రాగి సంగటి. సో రాగి సంగటి మంచి ఆకుకూర, పాలకూర పప్పు. దాంతో రాగి సంగటిలో కదా వాళ్ళు ఎక్కడ చేస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటోనని. ముందు చూడక ముందు మరి మేము మాట ఇచ్చామనుకో, వాళ్ళు ఏదో చేశారనుకో మంచి కింద కూర్చున్నాం. మరి షాపింగ్ కూడా తెచ్చాం, కింద కూర్చొని మాట్లాడుకుందాం శుభ్రంగా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూశారు కదా ఎంత ఆనందంగా వెలిగిపోతుంది కదా. ఎందుకంటే మనం బ్రైట్గా ఉండటానికి కారణం రెండే ఉంటాయి. ఒకటి మనం ఆలోచించే విధానం, 2 మనం ఉండే పరిసర ప్రాంతాలు. సో ఈ 2 ఉంటే మనిషి ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ప్లేస్లోనే ఉన్నాను అనమాట. రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ టెంపుల్లో ఉన్నాను. సో మాస్టర్ ఇది టెంపుల్ అనే చెప్పొచ్చు కదా. మా బుద్ధుడి టెంపుల్. సో బుద్ధుడి టెంపుల్ ఓవరాల్ గా చూస్తే మటుకు చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంది మాస్టర్. ఎందుకంటే రెగ్యులర్ గా మీరు తిరిగే ప్లేస్, మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక ప్రాంతం, ఇదంతా కూడా. మేము ఇక్కడికి వచ్చినప్పుడే మాకు విలేజ్ లో ఉండ వ్యవసాయం వచ్చి మేము ఒక ఫైట్ మాస్టర్ మర్చిపోయి మా ఊర్లో మేము ఎలా చెట్లు, ఆ మట్టి, ఆ వాసన, ఇప్పుడు ఆ గేదెల పేడ అదంతా కూడా చూస్తా ఉంటే మాకు పాత విషయాలు గుర్తొస్తున్నప్పుడు కొంచెం మర్చిపోద్ది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో మనం ఉన్నామని. మళ్ళీ గేటు బయటకు వెళ్ళిపోగల మళ్ళీ సినిమా ఇండస్ట్రీ గుర్తు. ఓకే. ఓ మనం ఫైట్ మాస్టర్స్ ఇవన్నీ గుర్తుండే ఈ ప్లేస్ కి వచ్చినామండి. అట్లాంటి ఒక ఎన్వైరన్మెంట్ మేము. సూపర్. ఎనీహౌ అఖండ 2 ఘన విజయం. అందులో ఫైట్స్ గురించి ఎస్పెషల్లీ అందరూ మాట్లాడుకుంటున్నారు థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ఎవరు పెద్ద ఆయన అసలు ఇది అలా అంటే షాట్ ఉంది. అంటే వాళ్ళు అన్నారు అంటే గుమ్మడికాయ ఆర్తి తీస్తారు, కర్పూరం ఆర్తి తీస్తారు, కొబ్బరికాయ టెంకాయతో ఆర్తి తీస్తారు, మనిషితో ఆర్తి తీస్తున్నారు. అంటే అదృష్టికి బింబంగా. అసలు మీ బుర్రకి ఎట్లా తట్టింది అది? ఏది మీ బుర్రకి ఎట్లా తట్టింది? ఆ కొబ్బరి మనిషి తలకాయతో ఆరతి తీసి వచ్చేది. ఒక శత్రువుని ఎప్పుడైతే మన విషయం మీదకి ఒక హీరో శివుడి మీదకి ఒక శత్రువు వచ్చాడు అనుకోండి, పెద్ద శత్రువు వచ్చినప్పుడు శివుడిలాగా ఆయన ఉన్నప్పుడు దీన్ని సాధారణ చేస్తే ఏముంది అంత శక్తి ఇది అని ఒక మనిషిని శత్రువునే తిప్పికి నేలకేసి కొడితే అట్లా కొబ్బరికాయ బయలుదేరి టఫాలను బయలుంది. అట్లా మేము చేసేటప్పుడు ఏమన్నది కొంచెం ఏమన్నా అంటే అది కనెక్ట్ అవుతుందో లేదని చిన్న డౌట్ తోటి మేము డైరెక్ట్గా మేమంతా కొంచెం డిస్కషన్ చేసుకున్నాం. బట్ మాకు అంటే ఆయనలో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి దీక్షలో కూర్చొని అఘోర క్యారెక్టర్ తపస్సు చేసి ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఆయన
కొంచెం లెవెల్ కొంచెం తీసుకుందాం అంటే లెవెల్ కొంచెం దాటుదామని ట్రై చేసాం. జనం కూడా లెవెల్ దాటారు. లెవెల్ దాటి యాక్సెప్ట్ చేశారు. అది నార్మల్ గా హీరో చేస్తున్నాడంటే కొంచెం వేరేలాగా మిస్ఫైర్ అయ్యేది. ఆ శివుడు అనే ఒక తత్వం వల్ల అది బాగా. బాలయ్య బాబు గారు రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆ సీన్ ఉంది ఇలా చేస్తున్నాం అనగానే షాక్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే బాబు ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే ఆ శివతత్వంలోకి ఆయన క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు దాన్ని అంతా వైల్డ్గా చూస్తారు బాబు. ఇక ఎంత వేబీగా చేస్తున్నా కానీ దానికి ఇది ఎందుకు అంత అనుకుంటారని ఉండదు. అంటే క్యారెక్టర్లకు అలా ఫీల్ అవుతుంటారు కదా బాబు. ఆయన బాబు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. బట్ బాబు అబ్జెక్షన్ ఏం చేయలేదు. మేము డైరెక్ట్ గా మేమంతా కూడా చిన్న డౌట్ లో అనుకున్నాం కానీ బట్ ట్రై చేద్దాం సార్, వర్కౌట్ అయింది అనుకో బాగా పేలుద్ది అనుకున్నాం. బట్ అలాగే ఒక బుల్లెట్ షాట్ లాగా పేలింది. అట్లా ఒక్కొక్కది అనుకోకుండా ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అందరూ ఆదరించి చూసి వస్తున్నప్పుడు మేము సినిమా బయటకు వస్తున్నామంటే 10 నిమిషాలు మేము ఇంకా ఎక్కడ ఆ ఫీల్డ్లోనే ఉండాం అంటాం, కానీ ఒక ఫీల్ యాంగ్జైటీ అవటం. తర్వాత చాలా మంది ఒక అతను కూడా మాట్లాడేది మీకు ఒక అప్పుగా మాట్లాడేది మా పరమేశ్వర్ పెట్టాడు. అతను అంటున్నాడు అసలు చూడాల్సిన సినిమా ఇది, సనాతన భగవద్గీత గురించి. అంటే కొన్ని మన అవన్నీ కూడా మర్చిపోయినవన్నీ కూడా డైలాగుల పూర్వకంగా అంటున్నాడు ఒక సాలిపూరు కొడితే స్పైడర్ మ్యాన్ అని నమ్ముతున్నారు. మన భారతదేశం ఒక సాధువు తపస్సు చేసి వస్తే ఆ శక్తి ఏంటని నమ్మడానికి ఏమైందని చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు అనమాట. ఓహో, అంటే ఆడియన్స్ చాలా క్లారిటీగా ఉన్నారనేది మాకు దీన్ని చూస్తే అర్థం అవుతుంది. అవునవును, చాలా ఆనందం వేసింది అనమాట. చూసారా థియేటర్ లో మీరు సినిమా? ముందుగానే చూసాము, థియేటర్లో చూడలేదు, ఇంకా చూస్తాం అంతే. మాస్ థియేటర్ లో చూడాలి. ఆ విజిల్స్ ఫస్ట్ ఓపెనింగ్ ఒక ఎమోషనల్ గా ఉంటారు కదా, కొంచెం కూల్ అయినాక చూసి దాన్ని రీజన్ తీసుకున్నాం. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన రోజు అఖండ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. కొంచెం మిక్స్డ్ టాక్ అనేది వెంటనే భయం వేస్తుంది ఎవరికైనా. వచ్చింది ఆడియన్సే దాన్ని మిక్స్డ్ తీసేసి దాన్ని ఫుల్ఫిల్ చేశారు. అవును, అదే చెప్పాను కదా, జడ్జీలు వాళ్ళేరని. అవును, ఆ రోజు మాట్లాడుకున్నాం కదా మనం. అవును, వాళ్ళకి మించిన జడ్జీలు లేరు. ఉంటే బాగుంటే అందరు చూస్తానికి ఆదరిస్తానికి మనుషులు ఉండారు అనేది ఈ సినిమా మనకి ప్రూవ్ చేసింది. డైరెక్టర్ ఆ డైలాగ్స్ కానీ అది కానీ డైరెక్టర్ మంచి ఫస్ట్ టైం ఫ్యాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళారు డైరెక్టర్ గారు. అవును, మంచి పేరు తీసుకున్నారు. బోయపాటి హీరో గారికి కూడా ఫస్ట్ ఏదో సినిమా కూడా చూపుతుంటే మామూలు పంపారు. చాలా మంది సాధులు కలిసి సినిమా చూస్తున్నారు అగరస్ నార్త్ లో. బట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓంకారం అది ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. అవునవును, ఎందుకంటే ఆ ధర్మ అంటే వాళ్ళ మీద ఎప్పుడు సినిమాలు రాలా పెద్దగా వాళ్ళ మీద తీరనమాట. ఎందుకంటే డేర్ చేసి బోయపాటి గారు బాలయ్యబాబు గారి ఆ క్యారెక్టరేషన్ ఎన్నుకోవటం, అది ఆడియన్స్ అందరికి పంచిలాగా వెళ్తాం అనేది అద్భుతం అనిపించింది. అవును, కానీ మాస్టర్ మీ సినిమాలలో అంటే మీరు కంపోజ్ చేసిన సినిమాలన్నీ కూడా కథకి ఎంత వెయిటేజ్ ఉంటుందో మీ ఫైట్లకి అంత వెయిటేజ్ ఉంటుంది. ఆడియన్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ దీనికి ఫైట్ మాస్టర్స్ అంటే డెఫినెట్ గా సినిమా చూడాలరా అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ 2-3 సీన్స్ లోనే హీరో విశ్వరూపం ఏంటో చూపించగల కెపాసిటీ ఉంది మీ స్టంట్స్ కి. కానీ అసలు ఎక్కడ కంపోజ్ చేస్తారు, ఎలా కంపోజ్ చేస్తారు, ఎక్కడైనా చూసి రిఫరెన్స్ తీసుకుంటారా, లేకపోతే ఆటోమేటిక్ గా కథ చెప్పగానే మీరే ప్రిపరేషన్ అయిపోయి ఇలా 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 అంటే ఇది ఏంటంటే ఇది మనం ఇది పెద్ద ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సిన పర్ఫార్మెన్స్ దొరకదండి. ఇది మన బాడీ లాంగ్వేజ్, ఇండియన్ భారతదేశం బాడీ లాంగ్వేజ్ సంబంధించింది కాబట్టి ఆ ఫీల్ ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది కొంచెం కూర్చొని క్యారెక్టరేషను వాళ్ళు ఇచ్చే ఇంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దారు. క్యారెక్టరేషను బాబు అంత గెటప్ బాగున్నారు, మనంతో ఏం చేయాలి అనేది కొంచెం మనం కూర్చుంటే ఆ థాట్స్ వస్తుంది. కానీ కమర్షియల్ సినిమాలు వేరు, ఆ ఫైట్స్. బట్ ఇలాంటి సినిమాలలో పేరు రావటం చాలా చాలా కష్టం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కథ మీద ఎక్కువ నడుస్తుంది సినిమా, మిగతా వాళ్ళందరినీ పెద్దగా పట్టించుకోం. ఏంటంటే తమ్మకి మంచి పేరు వచ్చింది సైడ్ నుంచి, మాకు కూడా మంచి ఇది వచ్చిన తర్వాత కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు కూడా మంచి పేరు వచ్చింది. రామ్ ప్రసాద్ గారు అలాగే సంతోష్. ఆ తర్వాత మళ్ళీ
ఆర్డెడ్ ప్రకాష్, తర్వాత బాగా సీజీ వర్క్ గురించి బాగా చెప్తున్నారు అవును. మన నరేంద్ర గారు నరేంద్ర గారు అందరూ కూడా. అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద ఆల్యూమ్ అంటే మన ఇంగ్లీష్ సినిమాలకి ఎట్లా అంటే ఒక అవుట్పుట్ వచ్చిందో అట్లాంటి అవుట్పుట్ క్యారీ చేశారని మా వాళ్ళు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.